తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున గ్రామ పంచాయతీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 18-19 తేదీలలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, గత 6-7 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనాలు నిర్ణయిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలనే ప్రధాన డిమాండ్ల మీద గ్రామ పంచాయతీ కార్మికుల ఆకలి కేకల పేరుతో జూలై 18-19 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో భిక్షాటన నిర్వహించి ప్రజల మద్దతును కూడగట్టేందుకు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీలలో పనిచేస్తున్న కారోబార్లు, బిల్ కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, పంప్ ఆపరేటర్లు, స్వీపర్లు, ఎంపీడబ్ల్యూ వర్కర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 12వ తేదీన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను విడుదల చేస్తూ 150 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. అందులో 2024 మే వరకే వేతనాలకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూలై నెలతో కలిపితే 7 నెలల బకాయిలున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ అందులో 2 నెలలకు కోత విధిస్తూ మే వరకు వేతనాలు ప్రకటించడం జరిగింది. కాబట్టిగా ప్రభుత్వం ఒక్క నెల కూడా బకాయి లేకోకుండా కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతిలో ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన వాడిని చేతులు దులుపుకుంటే కాదు, అదే ఆ రూపంలోనే కార్మికుల వేతనాల పెండింగ్ వేతనాల కోసం చెల్లించిన ఈ బడ్జెట్ను తక్షణమే గ్రామ పంచాయతీలలో కార్మికులకు అందే విధంగా కింది అధికారులకి చర్యలు తీసుకోవాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పద్ధతిలో ప్రభుత్వం స్పందించకుంటే జూలై 26వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.